ముందుగా నేను బాస్మతి రైస్తో 8 మెంబర్స్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి 2 కేజీలు చికెను, 2 కేజీలు బియ్యం తీసుకున్నాను. ఈ చికెన్కి ముందుగా వాష్ చేసేసి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు లీటర్ పెరుగు, అలాగే 2 స్పూన్లు 3 స్పూన్లు కారం 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాల పొడి, చికెన్ మసాలా, తర్వాత చికెన్ గరం మసాలా ఎవరెస్ట్ వేయండి, అది టేస్ట్గా ఉంటుంది, అది ఒక 2 స్పూన్లు. తర్వాత తగినంత జీలకర్ర కూడా వేద్దాం. జీలకర్ర పొడి 1 స్పూను సరిపోతుంది. 1 స్పూన్ నిమ్మకాయ, ఒక 2 నిమ్మకాయలు పడతాయి. నిమ్మకాయలు కూడా వేసేద్దాము. తర్వాత దీనిలో టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి అవి కూడా వేసేసి మొత్తం కలిపేసి దీనిని ఒక గంట కానీ 2 గంటలైనా సరిపోతుంది. 2 గంటలు నానబెట్టుకున్నాము. మీకు టైం అంటే 2 అవర్స్. ఇది విజిల్ కొట్టించేద్దాం ముందుగా. అలాగే రైస్ కడిగేసి రైస్ని వేరే చేసేద్దాం, బాయిల్ చేసేద్దాం. ఆయిల్ పెట్టి దాంట్లో చెక్క, లవంగం, యాలక్కాయ, షాజీర, మసాలా దినుసులన్నీ వేసేద్దాము. వేసిన తర్వాత ఈ విజిల్ కొట్టించుకున్న చికెన్ని అందులో వేసేద్దాం. మొత్తం వేసేసి ఈ చికెన్ మొత్తం అందులో వేసేసి విజిల్ 1-2 విజిల్స్ నుంచి ఎక్కువ విజిల్స్ రాకూడదు. తర్వాత ఈ రైస్ పెట్టుకున్నాం కదా, అది కూడా 3/4 బాయిల్ అయిన తర్వాత ఈ రైస్లో నేను సాల్ట్ వేసాను, అలాగే కొత్తిమీర, పుదీనా వేసాను, ఒక చెక్క కొంచెం, లవంగాలు కొంచెం వేసాను. అవి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 3/4 ఆ రైస్ని తీసుకొని ఈ చికెన్లో వేసేసి దమ్ చేసేద్దాము. లేయర్స్గా వేసేసి దమ్ చేసేద్దాము. రైస్ మొత్తాన్ని లేయర్గా వేద్దాము. ఇలా వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి చుట్టేసి ఇలా చూపించిన విధంగా పెట్టేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 1 అవర్ ఇలా పెట్టేసి మగ్గ పెట్టేసేద్దాము. సిమ్లో పెట్టేసి ఏదైనా వెయిట్ పెడదాం. దీని మీద వెయిట్ పెట్టేసి 1 అవర్ ఇలా మగ్గ పెట్టేస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొంచెం నెయ్యి వేద్దాం మగ్గిన తర్వాత.
గార్నిష్ చేసుకుందాం. అలాగా ఒక 5 మినిట్స్ ఇలా మగ్గ పెట్టేస్తే తగినంత కొత్తిమీర కూడా వేసేసి మగ్గ పెట్టేస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. చూస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.